కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భూముల్లో చెట్ల కొట్టివేతపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదిక ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఇది చాలా సీరియస్ విషయమని పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సీఎస్ ను ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 16న చేపట్టనుంది. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భూముల్లో చెట్ల కొట్టివేతపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదిక ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఇది చాలా సీరియస్ విషయమని పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని సీఎస్ ను ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 16న చేపట్టనుంది. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు ఎందుకు చేపట్టాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించింది. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. ఇది చాలా తీవ్రమైన అంశంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 16న చేపట్టనుంది. కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలు అన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది సుప్రీంకోర్టు. అత్యవసరంగా కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇక 16న జరిగే విచారణ వరకు స్టే విధించింది సుప్రీంకోర్టు.